అన్నమయ్య జిల్లా తమ్మళ్లపల్లి నియోజకవర్గంలో పార్టీ వ్యవహారం అధికార టీడీపీకి తలనొప్పిగా మారిందా? ఇప్పటికే ఈ అసెంబ్లీ స్థానాన్ని కోల్పోయిన టీడీపీ చివరకు అక్కడున్న ఇద్దరు పార్టీ నేతల మధ్య సయోధ్య కుదర్చలేక నానా తంటాలు పడుతోందా? ప్రస్తుతం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న జయచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందా అంటే అవుననే సమాధానం వస్తుందట. ఇద్దరు నేతలు ఒకే పార్టీలోనే ఉన్నా నిత్యం నువ్వా నేనా అంటూ తలపడుతూనే ఉన్నారట. దీంతో తమ్మళ్లపల్లి తగువు తీర్చడానికి టీడీపీ అధిష్టానానికి పెద్ద సమస్యగా మారిందట. అన్నమయ్య జిల్లా టీడీపీలో బయటపడ్డ వర్గ విభేదాలు. మంత్రి సమక్షంలోనే ఘర్షణ పడిన తెలుగు తమ్ముళ్లు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ మాటల యుద్ధం. అన్నమయ్య జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. కొంతకాలంగా రెండు వర్గాల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గ విభేదాలు ఇప్పుడు రచ్చకెక్కడం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఎదుటే ఢీ అంటే ఢీ అంటూ రెండు వర్గాలకు చెందిన తెలుగు తమ్ముళ్లు ఘర్షణకు దిగారు. తంబళ్లపల్లె నియోజకవర్గానికి చెందిన టీడీపీ శ్రేణుల సమావేశానికి మంత్రి జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. ఓవైపు మాజీ మంత్రి శంకర్ వర్గీయులు, మరోవైపు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జయచంద్రారెడ్డి వర్గీయులు పోటాపోటీగా నినాదాలు చేశారట. అయితే రెండు వర్గాలకు ఎంతగా నచ్చజెప్పినప్పటికీ వారు వినకపోవడంతో మంత్రి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారట. ఈ వివాదాన్ని టీడీపీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే తంబళ్లపల్లి టీడీపీలో వర్గ విభేదాలు ఎందుకొచ్చాయి? సొంత పార్టీలోనే ఒకరంటే మరొకరికి పడని పరిస్థితి ఎందుకు వచ్చిందనేది ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ వివాదం ఎందుకు మొదలైంది, ఎక్కడ మొదలైంది అనేది ఓసారి చూస్తే ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా, ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో కొనసాగుతున్న అసెంబ్లీ నియోజకవర్గం తంబళ్లపల్లి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో 12 చోట్ల టీడీపీ విజయం సాధించగా పుంగనూరు, తంబళ్లపల్లి ఈ 2 స్థానాలను మాత్రం కోల్పోయింది. పుంగనూరులో వైసీపీ నుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయం సాధించగా తంబళ్లపల్లిలో పెద్దిరెడ్డి స్వయాన సోదరుడు ద్వారకానాథరెడ్డి విజయం సాధించారు. 2014లో టీడీపీ తరపున శంకర్ యాదవ్ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందగా 2019, 2024 ఎన్నికల్లో వరుసగా 2 సార్లు వైసీపీ ఈ స్థానాన్ని దక్కించుకుంది. అప్పటి వరకు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ టికెట్ ఆశించిన జయచంద్రారెడ్డి అనే కొత్త నేతకు టికెట్ ఇవ్వడంతో ఆయన 10,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత జయచంద్రారెడ్డి, శంకర్ యాదవ్ మధ్య విభేదాలు మొదలయ్యాయట. ఎన్నికల తర్వాత తంబళ్లపల్లి వ్యవహారం టీడీపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారిందట. శంకర్ యాదవ్, జయచంద్రారెడ్డిలు ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నా 2 వర్గాలుగా విడిపోవడంతో కొంత సమస్యగా మారింది. ఇద్దరూ తమ వర్గాలను అదుపులో పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ అప్పుడప్పుడు వారు బల ప్రదర్శనలకు ప్రయత్నిస్తూనే ఉన్నారట. దీంతో ఇద్దరు నేతల మధ్య రాజీ కుదిరించేందుకు పార్టీ అధిష్టానం ప్రయత్నిస్తోంది. అన్నమయ్య జిల్లా మంత్రిగా ఉన్న రాంప్రసాద్ రెడ్డి తంబళ్లపల్లి వ్యవహారాన్ని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీ కోసం ఇద్దరూ కలిసి పనిచేయకపోతే అధిష్టానం కఠిన చర్యలు తీసుకుంటుందని పార్టీ పెద్దలు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారట. ఈ వ్యవహారాన్ని చిలికి గాలివానలాగా మార్చొద్దని పార్టీ కోసం ఇద్దరూ సర్దుకుపోవాలని సూచిస్తున్నారట. మొత్తం మీద తంబళ్లపల్లిలో పార్టీని ఘాటిన పెట్టేందుకు టీడీపీ అధిష్టానం సీరియస్ గా ప్రయత్నిస్తోంది. అయితే ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని జిల్లా పార్టీ ఇన్ఛార్జిగా ప్రకటించడమా, లేక ఇద్దరిని కాదని మరొక నేతను తెరపైకి తేవడమా లాంటి ప్రత్యామ్నాయాలపై పార్టీ హైకమాండ్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.